భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. అతని తండ్రి అనిరుద్ సింహ ఇంటర్వ్యూనే అందుకు కారణం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జడేజా తండ్రి రవీంద్ర జడేజా భార్య రివబపై సంచలన ఆరోపణ చేశారు. దాంతో ఈ స్టార్ ఆటగాడు తన భార్యకు మద్దతుగా నిలిచాడు. ఎమ్మెల్యే అయినా తన భార్య ప్రతిష్టను దెబ్బతీయాలని తన తండ్రి అసత్య ఆరోపణలు చేశాడని జడ్డు అన్నాడు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. జడేజా తండ్రి అనిరుద్ ఈ మధ్య దివ్య భాస్కర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జడేజా నా కొడుకైనందుకు నా గుండె మండిపోతోంది. రివబను అతను 2016 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. రివబా మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఆమె దృష్టంతా జడేజా డబ్బు మీదనే ఉంటుంది. పెళ్లైన కొన్ని రోజులకే ఆమె ఆస్తి మొత్తం తన పేరిట రాయాలని మా వాడిని ఇబ్బంది పెట్టింది అని అనిరుద్ ఆ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. అతని వీడియో క్షణాల్లో మీడియాలో వైరల్ అయింది. జడేజా కుటుంబం మధ్యతరగతికి చెందింది. కానీ ఆయన భార్య రేవబది ఆర్థికంగా ఉన్నత కుటుంబం. దీంతో సహజంగానే అభిప్రాయ భేదాలున్నాయి. పైగా ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధి కావడంతో తన భార్య గౌరవం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు జడ్డుబాయ్. ఏదొక చెత్త ఇంటర్వ్యూ. అతడు చేసిన ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా తండ్రి మాటల్ని నేను ఖండిస్తున్నా. ఇదంతా నా భార్య గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే అని శుక్రవారం ఇన్స్టాలో జడేజా ఓ పోస్ట్ పెట్టాడు. ఉప్పల్ టెస్ట్లో గాయపడిన జడేజా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. తన ఆరోగ్యం మెరుగవుతోందంటూ అతడు గురువారం ఆన్లైన్లో పోస్ట్ పెట్టాడు కూడా. ఫిబ్రవరి 15న మొదలయ్యే రాజ్కోట్ టెస్టుకు జడ్డు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియదు. నిరుడు గుజరాత్ ఎన్నికల్లో జామానగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి జడేజా భార్య రివబా ఎమ్మెల్యేగా గెలుపొందింది. గత ఏడాది గుజరాత్ ఎన్నికల్లో జామానగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి జడేజా భార్య రివబా ఎమ్మెల్యేగా గెలుపొందింది.